హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నాకు నడిచేకైతే కాలేదండి. చూడండి కనిపిస్తుందా? షెల్కి ఇట్లా అయితే చీలిపోయింది. చూడండి ఫుల్ ఇట్లా అయిపోయింది, క్రాక్ వచ్చేసింది. ఇంకా ఇట్లయితే దీనికి ఎప్పుడో అయితే నేను వాడేది మీకైతే ఈరోజు చూపిస్తాను. చూడండి అంత ఫుల్ బ్లడ్ వచ్చేసినట్లు అయిపోయింది. కనిపిస్తుందా? ఫుల్ ఇట్లా దీంట్లో అయితే వచ్చేసింది. దీనికి నేను ఎప్పుడు అయితే గ్రీస్ అయితే పెడతానంటే నాకు ఎప్పుడు కాలు శిల్పైన చూడండి ఈ ట్రాక్టర్కి బండ్లకి అట్లా దీనికంతా పెడతారు కదా, నేను ఎప్పుడు దీన్ని అండి యూస్ చేసేది. క్రాక్ అయితే 2 నాళ్ళు యూస్ చేసినాను, అది కూడా నాకు పని చేయలేదు. ఇదైతే బాగా పని చేస్తుంది. రెడ్ది అయితే తీసుకోవద్దండి, ఎల్లో కలర్ అయితే తీసుకోండి, బాగా పనిచేస్తుంది. దీన్ని బాగా కాళ్ళు అయితే నీట్గా కడిగేసి దీన్ని పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకోకూడదు, గలీజ్ అంటూ ఉంటుంది కదా. నేను కాళ్ళు అయితే నీట్గా కడిగేసి అయితే పెట్టుకుంటా ఉన్నాను. దాంట్లో డస్ట్ అది ఇది అంతా ఉంటుంది కదా, దానికనేసి బాగా క్లీన్గా అయితే కడిగేసి అయితే పెట్టుకోవాలా ఈ గ్రీసు. ఫస్ట్ అయితే బిర్యానీ అంతా మేల్ అయిపోయిందా. ఇప్పుడు చలికాలం కదండి, ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయినాయి. మీకు ఎక్కడెక్కడ క్రాక్ వచ్చినాయో అక్కడంతా అప్లై చేసుకుంటే ఒక 2-3 దినాలు. నేను ఫస్ట్ చాలా బాధపడేదాన్ని. ఈ గ్రీస్ అయితే మా బండికి అనేసి తెచ్చాము. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. నా కాళ్ళు ఎప్పుడు చలికాలం వచ్చినా కూడా క్రాక్ వచ్చేస్తాయి. క్రాక్తో బాధపడే వాళ్ళకైతే ఈ గ్రీస్ పెట్టుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చేసి కూడా చూపించాను. నేనైతే ఇదే వాడతాను. ఒకసారి క్రాక్ ఆయిల్మెంట్ కూడా తెచ్చి యూస్ చేశాను, అదైతే నాకు అంత బెటర్ అనిపించలేదు. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు. ఇంకా ఇది రెడ్ అయితే తీసుకోవద్దండి, ఎల్లో కలర్ అయితే చాలా బాగా మేల్ అవుతుంది బిర్న. దీన్ని పూసుకునేటప్పుడు బాగా కాళ్ళని వాష్ చేసుకొని పెట్టుకోవాలా. ఇంకా మామూలుగా ఒక 2-3 దినాల్లో అయితే నొప్పి అనేది తగ్గుతుంది. యూస్ చేసి కామెంట్ చేయండి.